రైట్గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. పాఠాలు చెప్పాల్సిన పంతులు చీపుర్లు చేతికిచ్చి పాఠశాల ప్రాంగణం ముడిపించారు. ఇదేంటని నిలదీస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. వైరా బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో గత 2 రోజులుగా విద్యార్థులతో ఉపాధ్యాయులు నరసింహారావు, సత్యవతి పనులు చేస్తున్నారు. పిల్లలతో పారిశుద్ధ్య పనులు చేపిస్తే తప్పేంటని, ఫోటోలు తీయడానికి మీరెవరంటూ మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ఆ పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. అయితే మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న పాఠశాలలోనే ఈ దుస్థితి నెలకొన్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాదండి, వాళ్ళు జ్వరం తగిలితే అడిగినందుకు మీరు ఖమ్మం జిల్లా వైరాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. పాఠాలు చెప్పాల్సిన పంతులు చీపిర్లు చేతికిచ్చి పాఠశాల ప్రాంగణం ముడిపించారు. ఇదేంటని నిలదీస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా. అమూల్య, విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్లు నిర్బంధంగా వ్యవహరిస్తూ పిల్లల చేతికి చీపుర్లు ఇచ్చి పాఠశాల తరగతి గదులతో పాటు ప్రాంగణం అంతా ఊపించిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో చాలా స్పష్టమైనటువంటి విజువల్స్ ఉన్నాయి. ఆ పిల్లలు ప్రాంగణం అంతా ఊడుతున్నటువంటి విజువల్, చిన్న పిల్లలు దాదాపు 10-12 ఏళ్లు కూడా నిండినటువంటి పిల్లలతోని చీపుర్లు చేతికిచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి వెళ్ళినటువంటి విలేకరులు షూట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఊడిస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడం కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. దీనిపై విద్యార్థుల సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు చదువుకునేందుకు పిల్లల్ని పంపిస్తే చీపురు చేతికిచ్చి ఊడిపించడం ఏంటి, ఒక తరగతి గదితో పాటు పాఠశాల ప్రాంగణం అంతా ఎందుకు ఊడిపించారని అడుగుతున్నారు. ఈ బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో 33 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే గత 2-3 రోజులుగా స్కావెంజర్స్, ఎవరైతే స్కూల్ పాఠశాల యొక్క శుభ్రతను మెయింటైన్ చేసేటువంటి ఆయా ఉందో ఆమె 2 రోజులుగా జ్వరం వచ్చి రాకపోవడంతో విద్యార్థులతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఓడిపించి తోడిపించి విద్యార్థులకు శిక్ష లాంటి పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మా పిల్లలు చదువుకుంటారని చెప్పి మేము పాఠశాలకు పంపిస్తే వాళ్ళతోని ఓడిపించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నట్టు ఈవో విజిట్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఉపాధ్యాయుల మీద, ఎవరైతే వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు, కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటున్నారు. మున్సిపాలిటీలో ఉంటుంది, వైరా మున్సిపాలిటీలో ఉంటుంది. కావాలంటే మున్సిపల్ సిబ్బందిని ఎవరినైనా ఇక్కడికి మొబిలైజ్ చేసి 1 or 2 days ఇబ్బంది ఉంటే అక్కడ క్లీనింగ్ సెక్షన్ చేయించవచ్చు, క్లీనింగ్ పనులు అప్పచెప్పవచ్చు. కానీ పిల్లల చేతికి చీపుర్లు ఇచ్చి ఊడిపించినటువంటి పరిస్థితులు, మళ్ళీ టీచర్లు దగ్గర ఉండి ఊడిపిస్తున్నటువంటి దృశ్యాలు, పైగా మీడియా వెళ్లి అది వాటిని రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా కనీసం తప్పైందనో లేదంటే పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో చేశామన్నటువంటి చెప్పకుండా కూడా తప్పేంటి, ఊరిస్తే తప్పేంటి అని మాట్లాడడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఇదే విజువల్స్ అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా వైరల్ గా మారుతున్నాయి. ఎవరైతే ఉపాధ్యాయులు పిల్లలకు పని చెప్పి ఊడిపించినటువంటి ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం ఇప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. చదువుకోవాల్సినటువంటి వయసులో పిల్లలతో పనులు చేయించడం అనేది వివాదాస్పదంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబా. కాదండి, వాళ్ళు జ్వరం తగిలితే అడిగినందుకు మీరు కాదండి, వాళ్ళు జ్వరం తగిలితే అడిగినందుకు మీరు